ఒక ఉపాధ్యాయురాలుగా సమాజ నిర్మాణంలో దేశము ధర్మము అదే విధంగా విలువలతో కూడినటువంటి యువత నిర్మాణం, బాధ్యత కలిగినటువంటి పౌరుల నిర్మాణం అనేటటువంటిది మన బాధ్యత ఉపాధ్యాయురాలుగా. అదే విధంగా ధర్మం, వృత్తి ధర్మం నాది. అదే విధంగా ప్రవృత్తిలో నేను బాల్యం నుండి నేర్చుకున్నటువంటి నా గురువుల వద్ద, అదే విధంగా నా పెద్దల వద్ద, నా తల్లిదండ్రుల వద్ద మేము నేర్చుకున్నది ఏదైతే ఉందో, నేటి సమాజంలో పిల్లలు ఆ వాతావరణాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఎన్నో రకాల విధ్వంసాల దారిలో వాళ్ళు తెలియకుండానే పడిపోతున్నారు. ఆ విధమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, ఏదైతే ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, సామాజిక మాధ్యమాల ప్రభావం కావచ్చు, అదే విధంగా ఆధునిక విద్య, ఈ విద్యలో మనం విలువలను కోల్పోతున్నాం. అప్పుడు మనం విద్యని ఇప్పుడు విద్య అంతా కొనుక్కునే పరిస్థితి, కార్పొరేట్ స్థాయిలో విద్య మనం కొనే పరిస్థితి అయిపోయింది. అప్పుడు అలా లేదు. విద్య అనేటటువంటిది విలువలతో కూడి మనకు మంచి సంస్కారాలను నేర్పించే విధంగా, క్రమశిక్షణతో, మంచి విలువలతో, పెద్దల పట్ల గౌరవ భావాన్ని మన లోపల నింపింది, ఆత్మీయతా భావాన్ని మన లోపల పెంచి పోషించింది. అదేవిధంగా మనం ఎట్లా జీవించాలి అనేటటువంటిది జీవన గమనంలో కుటుంబము, సమాజము, దేశము, ధర్మం, కుటుంబము, సమాజము, దేశము, ధర్మం, ఈ వీటి పట్ల మన యొక్క బాధ్యత ఏంటనేది నేటి పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. ఒక 30 ఏళ్ల నాటు, 25 ఏళ్ల నాడు మనం వెనక్కి వెళ్ళి 20 ఏళ్ళు ఇప్పుడు అనుకుంటే చాలా వ్యత్యాసం అనేటటువంటిది, భూమి ఆకాశాల వ్యత్యాసం అనేటటువంటిది కనిపిస్తుంది.